బాధ్యతని చేయాలనుకుంటున్నాను. ఆయన అంటే దేవునికి ఇచ్చి పరిశోధించమని దేవుని గ్రంథంలో రాసింది కదా. అయితే ఆయన తన జీవితంలో 10 మంది కుమారులు అంటే కూతుర్లు కానీ కుమారులు కానీ ఆయన సంతానంలో నుంచి సమర్పణ కలిగి ఆయన ఇంటిలోనే దేవుని సన్నిధిని నిర్మించుకున్నందుకు వాళ్ళ దేవుడు ఆశీర్వదించి ఫిలిప్ గారు ఆయనకి మనవడు అనమాట. అంటే తరతరాల్ని ఆయన యాజకత్వంగా వాళ్ళ కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా నాకు ఒకటే ప్రేరేపణ కలుగుతుంది అనమాట. నేను ఎప్పుడు మాట్లాడతానని ఎప్పుడు పర్మిషన్ అడగలేదండి. ఎందుకంటే నాకు స్టేజ్ ఫీల్ అని కాకపోయినా కానీ నేను ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడను. అంటే అంటాడు జాషువా అని అంటాడు, నేను అలా వాగుతానే ఉన్నావు కదా, ఎక్కువ మాట్లాడటానికి ఎందుకు ఇష్టపడను, ఎక్కువ వాగుతానే ఉంటావు అంటారు. కానీ సంఘంలో మాట్లాడలేదు, క్షమించండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే అంటే అందరం పల్లెటూరు నుంచి వచ్చాం కదా. గొర్రెలని మనము పెంచేటప్పుడు గొర్రెల కాపరి గొర్రెల్ని కనడు, అవునా? గొర్రెలు ఒక గొర్రె ఇంకో గొర్రెని కంటది, అది దేవుడు సృష్టి. అట్లాగే మనము పొందిన రక్షణ కాపరి విశ్వాసిని సంపాదించలేడు. కాపరి ఏం చేస్తాడు? సంఘంలో వాక్యాన్ని బోధిస్తాడు. మనం సంఘానికి వచ్చినప్పుడు మనము పొందిన రక్షణ ఇతరులకి మన ప్రవర్తన ద్వారా. ఇప్పుడు జాషువా ప్రతి సాటర్డే సర్వీస్ లో చెప్తాడు, అమ్మా మీరు ప్రక్క వాళ్ళకి సువార్త చెప్పే అంత రోజులు కావివి, కాబట్టి మన ప్రవర్తన ద్వారా మనం చూపించాలని చెప్పి చెప్తారు. అయితే మనము ఒక గవర్నమెంట్ ఒక ఏదైనా ఒక లోన్ విషయంలో కానీ ఏదైనా బెనిఫిట్ వస్తుంది అనుకోండి, మన రక్త సంబంధికులకి వితిన్ 2 seconds ఫోన్ ద్వారా చెప్తాం, అవునా? అంతకంటే ధన్యకరమైన రక్షణ యుగ యుగాలు మనము ఆయనతో ఉండే సహవాసాన్ని మనము మన రక్త సంబంధికులకి మన బంధువులకి మనం చెప్పలేని స్థితిలో ఉన్నాం. ఎందుకని అంటే లోన్కి మన క్యారెక్టర్ అక్కర్లేదు కదా. ఈ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇన్ని సర్టిఫికేట్స్ ఉండాలి అని చెప్పి ఉంటుంది, దాని ఫార్మాటింగ్ మనం చెప్తాం మనకి. కానీ మనము పరలోకం గురించి నిజరక్షకుడైన యేసుక్రీస్తు గురించి చెప్పడానికి మనం భయపడుతున్నామంటే నువ్వు మారావు, నీ ప్రవర్తన ఎట్లా ఉందని ప్రశ్నిస్తారు, అది సహజం. కాబట్టి మన వ్యక్తిత్వ జీవితం, మన పర్సనల్ లైఫ్ ప్రతి ఒక్కటి మనము ఎంతో సంఘానికి వచ్చినప్పుడు ఎంత కుదురుగా కూర్చుంటాము. నేను మరి ముఖ్యంగా నా గురించి చెప్పుకోవాలి, నేను చాలా సైలెంట్ కూర్చుంటాను. నేను బయట ఉంటే అట్లా ఉన్నాను, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కానీ మనము బయట ఉన్నప్పుడు కూడా దేవుని ప్రతిబింబించేటట్టు ఉండాలి. నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట ఏంటంటే రక్షణ అనేది దేవుడు ఉచితంగా ఇచ్చాడు, మనం పొందుకున్నాం. మనం పొందుకున్న రక్షణ ఇతరులకు మనము ఏ విధంగా చెప్పాలి? ఎప్పుడు మనం వచ్చిన సంఘం ఎప్పుడు ఈ 50 మందితోనే రన్ అవుతుందా? మనం పొందుకున్నాం, మనం వెళ్తాం పరలోకం అంటే ఆ నిరీక్షణతో మనం వస్తున్నాం. కానీ బయట ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు హిందువులు ఎన్నో గుళ్ళు ఉన్నాయి, వాళ్ళు కలెక్ట్ అయిపోతారు. ఏదన్నా కార్యక్రమం వస్తే అక్కడ దేవునికి ప్రసాదాలు జరుగుతున్నాయి, అక్కడ కళ్యాణం జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ ఇది జరుగుతుంది. ఒక్కళ్ళు 10 మంది 100 మంది తీసుకెళ్తారు, అట్లా ఫ్రెండ్స్ అట్లా తీసుకెళ్తారు కదా. ఇక్కడ కుటుంబాల గురించి నేను మాట్లాడలేదు, కుటుంబాలు తక్కువ ఉన్నాయి కాదనట్లేదు. ఇక్కడ మనం ఉపాధి పొందడానికి వచ్చాము, అంటే ఎక్కడెక్కడో చదువుకున్నాము, ఇక్కడికి వచ్చాము, హాస్టల్స్ లో ఉంటున్నాము. మన ప్రవర్తన ద్వారా మన తల్లిదండ్రులు మనం వెళ్ళే సంఘానికి. నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. మనం ఒక గ్యాదర్ కొన్నామండి, గ్యాదర్ చిన్నప్పటి నుంచి పాలదోడు కాడించి పెంచుతున్నా. అంటే అక్క ఎందుకని ఏ ఎగ్జాంపుల్ చూస్తున్నానంటే నాకు టెక్నికల్ గా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అంతగా తెలియదు. మాకు గేదెలు ఉన్నాయి కాబట్టి నేను గేదెలో గొర్రెల గురించి చెప్తున్నాను. గేదె కొన్న తర్వాత పాలదోడు కాడించి పెంచుతాం. ఆ యజమానుడు అది సుడుదయ్యే వరకు పెంచుతాడు. అంతా చేసిన తర్వాత పిల్లలు ఈనేటప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఈయన ఊరుకుంటారా? అట్లాగే మనము ఏ సంఘానికి అయితే కట్టుబడి ఉన్నాము, మనము అంటే అక్క ఏంటి మనీ మైండెడ్, అన్న ఎప్పుడు కానుకల గురించి చెప్పలేదు, అక్క మాత్రం బాగా ఎగ్జాంపుల్ చెప్తుందని అనుకున్నా. నాకు అంత బాధేమీ లేదు, ఉన్నది చెప్పాలనే ఉద్దేశంతో దేవుని ప్రేరేపణ బట్టి నేను చెప్తున్నాను అన్నమాట. నువ్వెక్కడైతే మేపబడుతున్నావు, ఎక్కడైతే నువ్వు పోషించబడుతున్నావో, ఎక్కడైతే బలపరచబడుతున్నావో, ఆ కాపరిని నువ్వు పోషించకపోయినా దేవుడు సమస్తాన్ని సృష్టించినవాడు. ఆది కాలంలో చెప్పాడు, ఆయన నోటి మాట చేత సృష్టిని కలుగజేసిన దేవునికి తన బిడ్డను పోషించుకోవడం అసాధ్యమా?
నీకు ఇష్టమైనది దేవుడు కావాలన్నప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 9th నైట్ డ్యూటీలో ఒకటే అన్న పాస్టర్ గారు, నువ్వు డ్యూటీ మానేయాలన్నారు. నాకు ఎంత బాధేసిందంటే అది నేను మాటలో చెప్పలేదు. ఈ క్షణానికి కూడా నేను చాలా బాధపడతా. ప్రభు, నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను చదువుకున్నాను, నేను ఎట్లా నా తల్లిదండ్రులు ఎట్లా ఇది చేశారు, అయినా సరే నువ్వు నన్ను డ్యూటీ మానేయమంటావని ఆ రోజు నేను బాగా ఏడ్చుకున్నాను. జనవరి 1st వాగ్దానం తీసుకునేటప్పుడు ఎంత బాగా బాధపడ్డానంటే, దేవా నువ్వు ఒప్పాలి, నేను జాబ్ చేశాను, నేనేదో సర్వీస్ చేస్తున్నాను అనుకుంటున్నా, నా కాళ్ళు నేను నిలబడతాను అనుకుంటున్నాను. నువ్వు ఈ రాత్రి నువ్వు నాతో ఎలా మాట్లాడతావు, నువ్వు ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు, నాకైతే ధైర్యం సరిపోలేదు. నేను చిన్నప్పటి నుంచి నేను ఈ సంఘానికి వచ్చాను, నువ్వు నాకు తెలుసు, కానీ నీలో బలపడలేకపోయాను, నన్ను మానేమంటాను ప్రభా. నాకు చాలా కోపం వచ్చిందండి. నేను మా ఇంట్లో మేము ముగ్గురు ఆడపిల్లము, మా నాన్న నేను ఏది చెప్తే అది అన్నట్టు. అట్లాంటిది పాస్టర్ గారు ఆ మాట అనేసరికి చాలా బాధపడ్డా. మాతో అంటే చాలా ఇదయ్యా. కానీ ఆ రోజు నేను బాగా చెప్పాను, ప్రభా నువ్వు నాతో మాట్లాడంటే దేవుడు ఒక్కటే వాగ్దానం ఇచ్చాడు. అది నాకు ఎంతవరకు ఆయన ఇశ్రాయేలుని అరణ్యంలో నడిపించాడు, వారు తప్పిగొనలేదు, ఆయన రాతి కొండలో నుంచి నీళ్లు అన్నట్లు నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు. ప్రభు చాలు, నువ్వు నాతో మాట్లాడావు, నా జీవితంలో అది చేస్తా అనుకున్నాను. నేను ఏ సంవత్సరమో కొనని, అంటే బంగారం అంటే ఇష్టం అనుకుంటారేమో, ఏ సంవత్సరమో కొనంత బంగారం నాకు దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు ఇష్టమైనది, నా జాబ్ నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇంపార్టెంట్ కూడా. కానీ నేను నా దేవుని కోసం, అంటే నా ఇష్టపూర్వకంగా ఇవ్వలేదండి. ఫస్ట్ నేను చెప్తున్నాను, ఒప్పుకుంటున్నా, నా ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు, బలవంతం చేత మానేశాను. కానీ దేవుడు దాన్ని ఇష్టంగా మార్చాడు. ఆమేన్. దేవుడు సమస్తాన్ని చేయగల సమర్థుడు. మనం పూర్తిగా అనుకున్నప్పుడు నేను ప్రతిసారి ఈ డ్యూటీ మానేసిన ప్రతి విషయంలో ప్రభు నా దగ్గర లేవు. పాస్టర్ గారు అంటే కానుకలు అవి ఇంట్లోకి ఏ మాత్రం ఉపయోగించడండి. యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్తున్నాడు. పాస్టర్ గారు ప్రతి ఒక్క రూపాయి కూడా ఆయన దైవ సేవకులు వాళ్ళ విధానం, అంటే ఇంట్లోకి ఒక్క రూపాయి ఉపయోగించారు అసలు దేవుడు. అయినప్పటికీ మా ఇంట్లో 4 కూరలు ఉంటాయి, కంపల్సరీ నీసు ఉంటుంది. అంటే దేవుడు మన్నాను పెట్టి పోషించినట్లుగా మా దైవ సేవకులని అట్లా పోషిస్తున్నాడు. నువ్వు కూడా చెప్పట్లేదు, కాలక్షేపానికి చెప్పట్లేదు, దేవుడు చేసిన మేలు చెప్తున్నాను. ఒక యాజకుని దేవుడు ఆనాడు ఏరియాని అరణ్యంలో ఆ కాకి ఎంగిల్ పెట్టేసి ఊరుకుంటుందండి, అసలు పెడతా అసలు. అట్లాంటిది రొట్టి ముక్క మాంసం ముక్క మోసుకెళ్ళేటట్లు ఆజ్ఞాపించాడు దేవుడు. దేవుడు ఎవరినైనా పోషించడానికి, మరి ముఖ్యంగా తనకిష్టమైన తన బిడ్డను పోషించడానికి ఎవరినైనా ఉపయోగించుకోగల సమర్థుడు. అంతేకాకుండా ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ కి ఎన్ని కొనుక్కొచ్చి పాట పెట్టండి అని అంటే ఈయన అంటున్నారు, నువ్వు డబ్బు మనిషి అమ్మా, నీకు పాట ఎందుకు, అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసేనంటే ఈ పాట పెట్టిన డబ్బులు ఆత్మ స్కూల్స్ కి ఇవ్వడం జరుగుతుంది. మీరు దయించి అపార్థం చేసుకోవద్దు. కేజీ 40 రూపాయలే కదక్క, ఇక్కడ ఎందుకు అక్క 100 రూపాయలు పెడుతున్నావు అని అనుకోవచ్చు. కానీ నేను మీకు ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, ప్రతి హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మన ముందు మాట్లాడేది, మన వెనకాల మాట్లాడేది ప్రతి ఒక్కటి కౌంటబుల్ అవుతుంది. అది ఎవరైనా సరే దయించి ఇది గమనించండి. ప్రేమపూర్వకంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ మాట ఏమైనా తప్పులుంటే దయతో క్షమించండి. ఇంకోటి మరి ముఖ్యంగా రక్షణ తీసుకున్న వాళ్ళు దయించి ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, టైం వేస్ట్ చేయొద్దు. ఈ రోజు మనది అనుకుంటాం, ఈ క్షణం కూడా మనది కాదు. అది కేవలం దేవుని కృపను బట్టే మనం హాస్పిటల్కి వెళితే దేవుడు నాకేం చేశాడంటే, హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది మన ప్రతి ఒక్క అవయవం ఎంత వాల్యూ. మనం గాలి తీసుకున్నాం, ఎంతో మంది వెంటిలేటర్ల మీద ఉన్నారండి. ఆ స్థితి దేవుడు మనకి ఇవ్వలేదు. కోట్లు పెట్టి కొనుక్కున్నారు ఆక్సిజన్ కోవిడ్ టైంలో, అయినా సరే ఆక్సిజన్ సిలిండర్స్ దొరకలేదు. కానీ మనము చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఫ్రీగా గాలిస్తున్నాడు దేవుడు. ఎంత కృపమైందండి, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అంటే అక్క భోజనం టైం అవుతుంది అక్క, మీరేంటి ఆరోగ్యం గురించి చెప్తున్నారంటే దేవుడు మనల్ని ప్రతి ఒక్కటి మనం ఆహారం తినేటప్పుడు ఒక ముద్ద కడుపులో వెళ్తుందంటే అది గొంతు కడ్డుపడకుండా అది క్రమంగా వెళ్ళడానికి ప్రతి ఒక్క అవయవాన్ని ఆయన డిజైన్ చేశాడు. ఆయన మహాజ్ఞాని కాబట్టి ఆయన సమస్తాన్ని చేసిన దేవుడు, సమస్తానికి అధిపతి. ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? ఇరిగిన హృదయంతోనే కదా. కాబట్టి మీరు దయించి ఈ మాట జ్ఞాపకం చేస్తే మీరు రక్షణ పొందుకునేవారు నిర్లక్ష్యం చేయొద్దు. అంటే పాస్టర్ గారి పర్మిషన్ అడగకుండానే నేను నెక్స్ట్ మంత్ రక్షణ బాప్తిసాలు ఉంటాయని అనౌన్స్ చేశాను. సిద్ధపడండి, సమయాన్ని పొందించుకోవద్దు.
దయించి ఈ మాటలు ఏమైనా తప్పులుంటే దయతో క్షమించండి. ప్రేమపూర్వకంగా ఈ పాటని మీరు చేస్తారని, దేవునికి ఆశీర్వాదకరంగా దేవునికి ఇచ్చి ఆయన పరిశోధించాలి. కాబట్టి మాసిదోనియా సంఘస్థుల గురించి, తెస్సలోనికే సంఘస్థుల గురించి పౌలు గారు రాశారు. మీరు కడుపేదలైనప్పటికీ మీరు దాతృత్వంలో బహు గొప్పవారని చెప్పి అనేకం వారి కోసం బైబిల్ గ్రంథంలో మనకు మాదిరిగా మీరందరూ ఈ మాటలు చేసుకుని మీ అంత్య జీవితంలో మాకు ప్రార్థన చేయండి. ఆశీర్వదించుకుంటారు.